అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఇటువంటి భర్త లేని జీవితం వృధా. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సునందకు ఆడపడుచులెవరూ తమ ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండడం లేదు. దానికి కారణం, వాళ్ళు వచ్చినప్పుడల్లా తాము అందంగానో, ఆనందంగానో, అవసరంగానో ఆధునికంగా అమర్చుకున్న వస్తువులను నాకు కావాలంటే నాకు కావాలని రాకపోవడమే. భర్త సుధాకర్కు తన ముగ్గురు చెల్లెలంటే ప్రేమైతే పర్వాలేదు, కానీ వారంటే చచ్చేంత ప్రాణం. వారి అడిగినదేది కాదనలేదు. అది ఆసరాగా తీసుకొని తాము బజార్లన్నీ తిరిగి తిరిగి ఏరి కోరి కొనుక్కి తెచ్చుకున్న వస్తువులను గ్రద్దల్లా తన్నుకుపోతుంటారు. ఎంతో అలంకారంగా అవసరంగానో అమర్చుకున్న వస్తువులు మాయమైపోయి ఇల్లంతా బోడిగా బోసిగా మారిపోయేది. ఆడపడుచుల విషయంలో తానేమీ అనలేదు, కలుగ చేసుకోలేదు. వేలు పెడితే తన సంసారానికి ఎక్కడ ముప్పొస్తుందోనన్న భయం. అందుకే మనసులో కుతకుతలాడుతున్న పైకి ఏమీ అనలేకపోయింది. అలా అని ఆడపడుచులు లేనివారేమీ కాదు, కొనుక్కోలేనివారు అంతకన్నా కాదు. వారందరూ కోటీశ్వరులే. వారికొచ్చిన లోటేమీ ఉండదు. అలా వచ్చినప్పుడల్లా తీసుకుపోవడానికి అసలు కారణం ఆ వస్తువులన్నీ ద బెస్ట్ కలెక్షన్స్ కావడమే. సునంద, సుధాకర్ ఇద్దరు బ్యాంకు ఉద్యోగులే. స్పాస్ గ్రౌండ్స్ క్రైటీరియా ఉండటం వల్ల ఇద్దరు ఒక ఊళ్ళోనే ఉండే అవకాశం వచ్చింది. సుధాకర్ తండ్రి చాలా సౌకర్యవంతంగా పెద్ద ఇల్లే కట్టించారు. ఆ ఇంటికి తగ్గట్టుగా ఆధునికత జోడించాలని, ఎవరు ఇంటికి వచ్చి చూసినా గర్వంగా మెచ్చుకోలుగా ఉండాలన్నది సునంద గాఢమైన కోరిక. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని కొనుక్కుంటున్న ప్రతిసారి తాము ఎంతో ఇష్టపడి కష్టపడి అమర్చుకున్న వస్తువులు తీసుకుపోతూ ఉండటంతో ఆడపడుచులంటే మనసులో కోపం తారాస్థాయిలో ఉండేది. కానీ పైకి వ్యక్తపరిచేది కాదు. కారణం, భర్త నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని అనుమానంతో ఊరుకునేది. ఆ అడిగేదేదో తనను అడిగేవారు కాదు. ఎంతసేపు అన్నా 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 అనే గోలై, వదిన లెక్కేమీ లేదన్నట్టు ప్రవర్తించేవారు. అలాని వదినంటే ఇష్టం లేదని కాదు, అన్న తరువాతే ఎవరైనా అన్నట్టు ఉండేవారు. చిన్నతనం నుండి అంతేనట. చెల్లెళ్ళ మీద ఈగ వాలనిచ్చేవారు కాదట. ఆ ఇంట్లో వారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఒక్కొక్క చెల్లికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించినప్పుడల్లా గొల్లు గొల్లు ఏడ్చేవారట. ఎవరు ఓదార్చలేకపోయేవారట. చెల్లెళ్ళే ఓదార్చటం వారంట. ముగ్గురు చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసిన తరువాతనే తను చేసుకున్నాడు. ఆ చెల్లెళ్ళు అడిగితే కొండలను కూడా కదిలించి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంత ప్రాణంగా చూసుకుంటున్నాడు. చెల్లెళ్ళంటే ప్రేమ ఉండవచ్చు, మరి ఇంత లోకువ కట్టేంత పిచ్చి ప్రేమ, చి, ఇలాంటి వారు అసలు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు. ఎక్స్ట్రీమ్స్. అసలు ఈ నన్నేం లాభం? ఇంతమందిని కన్న ఆ ముసలాళ్లను అనాలి. కొడుకు పుట్టేశాడుగా, ఇంకా ఊరుకోవచ్చు కదా. ఏరి కోరి మరీ ముగ్గురు ఆడపిల్లల్ని కన్నారు. ముసలాళ్లకు సరసాలేం లోటు లేదు. ఈ అన్న ప్రేమను అంతగా పొందిన ఆ చెల్లెళ్ళు అదృష్టం ఏమని చెప్పగలం? నిజమే, ఈ ఆడబిడ్డలు నిజంగా గొప్ప అదృష్టవంతులు. కారణం ఏమిటంటే, ఈ లోకానికి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ ముగ్గురు ఆడపిల్లలు వీరికి పుట్టినవారు కారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిసారి ఎవరెవరో వద్దనుకుని వీధుల్లో వదిలేసిన అనాథ ఆడపిల్లలు. ఈ పిచ్చి ముసలాళ్ళు తెచ్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారన్న సంగతి వారికి తప్ప ఎవరికి తెలవని రహస్యం. అన్నయ్య అది కావాలి, అన్నయ్య అది నాకు కావాలి, అన్నయ్య ఇది నేను తీసుకుపోతాను, అన్నయ్య ఎంత బాగుందో నాకు ఇవ్వవా అన్నయ్య అన్నయ్య అంటూ గోముగా అడిగితే తీసుకుపోయేవారు. చెల్లెళ్ళంటే అపరిమితమైన ప్రేమ ఉండటం వల్ల అలాగే అనే మాట తప్ప ఇంకో మాట వచ్చేది కాదు. అలా అనడం ఆలస్యం, తక్షణం సర్దుకొని పోయేవారు. కనీసం వదినను కూడా అడగాలన్న జ్ఞానమే ఉండేది కాదు. సునందకు కోపం రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆ వస్తువులన్నీ సునంద సంపాదనతో కొన్నవే. తన భర్త సంపాదన సంసారాన్ని నడపడానికి చూసుకునేవాడు. భర్త సుధాకర్ చాలా మంచివాడు, మర్యాదస్తుడు, నిదానస్తుడు కూడా.
తన పనేమో తాను చూసుకునేవాడే గాని ఏ విషయంలోనూ పెద్దగా కలుగ చేసుకునేవాడు కాదు. చూసుకోవడానికి ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు ఉన్నారన్న భరోసా మాత్రం ఉండేది. ఏ నాన్నక నెల జీతం మొత్తం డ్రా చేసి తండ్రికి ఇచ్చేసేవాడు. తండ్రి కూడా ఓ గవర్నమెంట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన వ్యక్తే. సుధాకర్కు బంధుప్రీతి కూడా బాగా ఎక్కువే. ఏనాడు తన సంపాదనను పైసా కూడా ఆశించనివాడు. దాచుకో సునంద, ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ఇంట్లో సరిపడా ఉన్నాయిగా అనేవాడు. కానీ తన ఇంటిని అందాల మందిరంగా మలుచుకోవాలని ఆశగా ఉండేది. పుట్టింట్లో అవకాశం ఎలానూ లేదు. కనీసం అత్తవారింట్లోనన్నా తన కోరికను తీర్చుకోవాలనుకుంది. దానికి తోడు అత్తవారిల్లు కూడా విశాలంగా, తన మనసుకి, తన ఆలోచనలకు తగ్గట్టుగా చాలా అనుకూలంగా అనిపించడంతో అందంగా అలంకరింప చెయ్యాలని ఎంతో ఆశపడింది. ఏది ఈ ఆడపడుచులు పడనిస్తేనా? ఒకటి కొంటే మరొకటి మాయం చేసేస్తున్నారు. దీనికేదైనా పరిష్కారం కోసం రకరకాల ఆలోచనలు చేయసాగింది. ఓ ఫైన్ డే సునంద కోరిక నెరవేరే అవకాశం రానే వచ్చింది. సునందకు ప్రమోషన్ వచ్చింది. భర్త సుధాకర్ కన్నా తనకే ముందు ప్రమోషన్ వచ్చిందని గర్వంగా ఉండింది. ప్రమోషన్ తీసుకుంటే దూరంగా అవుట్ ఆఫ్ స్టేషన్లో తల్లిదండ్రులకు, బంధువులందరికీ దూరంగా ఉండాల్సి వస్తుందని, అది ఏమాత్రం ఇష్టం లేని వాడవటం చేత ప్రమోషన్ వదిలేశాడు సుధాకర్. ఈ అసలు విషయం సునందకు తెలవదు. అమ్మయ్య, దగ్గరగా అందుబాటులో ఉండటం వలనే కదా వచ్చి వాలిపోతున్నారు. వీళ్ళకి సుదూరంగా పోతే ఆడపడుచుల బెడద, గొడవ వదిలిపోతుందనుకుంది. ప్రమోషన్ వస్తే ఊరు మారడం ఖాయం కనుక రకరకాల ప్రయత్నాలు చేసి రికమెండేషన్స్తో బెంగుళూరుకు పోస్టింగ్ వేయించేసుకుంది. భర్తతో కూడా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టించేసింది. స్పాస్ కేస్ కింద సుధాకర్కు కూడా బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయింది. వెంటనే పెట్టేబేడ సర్దేయసాగింది. అత్తా మామలు తమతో రమ్మన్నారు. అలవాటైన ప్రాణం ఇక్కడే ఉంటామని చెప్పేశారు. అమ్మయ్య, ఇంకో గొడవ వదిలిపోయిందనుకుంది సునంద. ఆహా, తామిద్దరమే తమ ఇద్దరి పిల్లలతో హాయిగా దర్జాగా ఉండవచ్చునని కలలు కనసాగింది. భర్త తన మాట ఎప్పుడు కాదనుడు గనక అక్కడ తనదే పెత్తనమని, తనదే పై చేయదని, తన సంతోషానికి అడ్డు అదుపు ఉండదని భావించుకోసాగింది. హోమ్ లోన్ పెట్టి అక్కడే ఓ ఫ్లాట్ కొనుక్కుంటే ఇక జన్మలో అత్తవారింటికి వెళ్ళే సమస్య ఉండదు. ముఖ్యంగా ఆడబడుచులు గోల ఉండనే ఉండదు. గుండెల నిండా హాయిగా ఊహల ఊపిరి పీల్చుకుంది సునంద. అంతా బాగానే ఉంది. అన్నీ తను అనుకున్నట్టే జరుగుతున్నందుకు తన అదృష్టానికి ఎంతో మురిసిపోతుండేది సునంద. కానీ బెంగుళూరు వచ్చిన దగ్గర నుంచి భర్త సుధాకర్ మౌనంగా, ముభావంగా ఉంటున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే భర్త ప్రవర్తన వేరేగా ఉండటంతో సునంద మీరు హ్యాపీయే కదా అనేది. నీ హ్యాపీయే నా హ్యాపీ సునంద అనేవాడు. కానీ అది మనస్ఫూర్తిగా అనడం లేదని గ్రహించింది సునంద. కొన్నేళ్లైతే అదే సర్దుకుంటుందని అనుకునేది. కానీ రోజు రోజుకు సుధాకర్ చిక్కిపోసాగాడు. సరిగ్గా తిండి తినేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. మానసికంగా కుంగిపోసాగాడు. తనకెవరూ లేనట్టు శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. పిల్లలతో ఇదివరకటిలా సరదాగా ఉండటం లేదు. దగ్గరకొస్తే విసుక్కునేవాడు. వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే సరేననేవాడు. కానీ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు తప్పితే ఎంజాయ్ చేసే మూడ్లో ఉండేవాడు కాదు. పిల్లలు అదేంటి డాడీ, ఇదేంటి డాడీ అని అడుగుతుంటే ఏమోనమ్మా, నాకు తెలవదు, మీ మమ్మీని అడగండి అని తప్పించుకునేవాడు. ఓ వీకెండ్ బృందావనం గార్డెన్స్కు ప్లాన్ చేసింది. పిల్లలు పరుగుల మీద పరుగులు తీస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ళెక్కడ పడిపోయి దెబ్బలు తగిలించుకుంటారోనని అరుస్తూ వారి వెంట పరుగులు తీయసాగింది సునంద. ఇంతలో ఎవరో వచ్చి ఏమండి, మీ ఆయనేననుకుంటా అక్కడ పడిపోయారు అని చెప్పి వెళ్ళిపోయారు. సునందకు గుండె ఆగినంత పనైంది. పిల్లలను తీసుకుని భర్త ఉన్న వైపు పరుగు తీసింది. అప్పటికే అక్కడ జనం పోగై ఉన్నారు. వారందరినీ తప్పించుకొని గుండె పట్టుకుని గిలగిలలాడుతున్న భర్తను చూసి కెవ్వుమంది. హార్ట్ అటాక్ అనుకుంటా. ఈ రోజుల్లో చిన్నవాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఏముంది, మందు సిగరెట్లు గుండెపోటు రాకుండా ఉంటుందా అన్నారెవరు. చరుక్కున వారి వెంక చూసింది. సుధాకర్కు ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. కనీసం కాఫీ టీలు కూడా తాగడు.
వెరీ హెల్దీ పర్సన్. ఎందుకిలా జరిగిందో అని బావురుమంటూ ఏడవసాగింది. సుధాకర్ స్పృహ కోల్పోయాడు. ఎవరో అంబులెన్స్కు ఫోన్ చేశాడు. క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది. ఓ కార్పొరేట్ హాస్పిటల్ వైపు దారి తీసింది. సునంద అదే పనిగా ఏడుస్తుంది. తల్లిని చూసి పిల్లలు కూడా ఏడవటం మొదలుపెట్టారు. మమ్మీ, డాడీకి ఏమైంది అని అడగసాగారు. సుధాకర్ను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకుపోయారు. ఏం చెయ్యాలో తెలవక కాళ్ళు చేతులు ఆడక అందరికీ ఫోన్ చేసింది సునంద కంగారుగా. తెల్లవారేసరికల్లా సుధాకర్ తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, బావలు అందరూ వచ్చేశారు. అందరూ సునంద చుట్టూ చేరి గొల్లుమన్నారు. అందరూ సునందకు ధైర్యం చెప్పసాగారు. సుధాకర్ బావలు అక్కడ పరిస్థితి డాక్టర్స్ను అడిగి తెలుసుకుంటున్నారు. మైల్డ్ హార్ట్అటాక్ అని చెప్పారు. చాలా పెద్ద హాస్పిటల్ కావడంతో సౌకర్యవంతంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ కొనసాగింది. రోజుకు 1,00,000 పైన బిల్లు పడేది. పెద్ద అల్లుడే ఎప్పటికప్పుడు బిల్లు కట్టేసేవాడు, వెనక ముందు ఆలోచించకుండా. కంగారు పడవలసింది ఏమీ లేదని, ఆపరేషన్ అవసరం లేదని, మందులతో నయమైపోతుందని చెప్పారు. 2 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్లోగా ఉంచాలన్నారు. ఎమర్జెన్సీ వార్డు నుండి ఐసీయూలోకి మార్చారు. సునంద తల్లిదండ్రులు కానీ అన్నా వదినలు కానీ రాలేదు. ప్రమాదమేమీ లేదు కాబట్టి వీలు చూసుకొని వస్తామని చెప్పారు. సునందకు తల కొట్టేసినట్టయింది. పుట్టింటి వారి మీద పిచ్చ కోపం వచ్చేసింది. దేవుడు లాంటి అల్లుడుకు హార్ట్అటాక్ వస్తే తన వారు వెంటనే రానందుకు సిగ్గుపడింది. సుధాకర్ బావలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారే. సంగతి తెలిసి తెలవంగానే అవన్నీ పక్కన పెట్టేసి హుటాహుటిన ఫ్లైట్లో వచ్చేశారు. అమ్మా సునంద, నువ్వేం కంగారు పడకమ్మా, మేం వచ్చేసాంగా, అన్నీ మేం చూసుకుంటాం, భయమేమీ లేదన్నారు. వారలా అనేసరికి సునందకు ఏడుపు తన్నుకొచ్చేసింది. అందరికీ దండం పెట్టింది. అదేంటి సునంద, ఏదో పరాయి వాళ్లకు పెట్టినట్టు మాకు దండం పెడతామేమిటి? మేము నీకు మీ దగ్గర వాళ్ళమే కదా, నువ్వు మా చెల్లెలతో సమానం, ఇలా దండం పెట్టి మమ్మల్ని వేరు చేయకు అన్నారు. మా బావగారంటే మాకెంతో ఇష్టం సునంద, మమ్మల్ని దేవుళ్లాగా చూసుకుంటాడు. మేము వచ్చినప్పుడల్లా ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు బ్యాంకుకు సెలవు పెట్టి అడుగడుగున మాకు సేవలు చేస్తూనే ఉండేవాడు. దానికి కారణం చెల్లెళ్ళ మీదున్న ప్రేమానురాగాలే. మా చెల్లెళ్ళను బాగా చూసుకుండే అంటూ కాళ్లకు పదే పదే దండాలు పెట్టేవాడు. చెల్లెళ్ళ కోసం ప్రాణాలిచ్చే ఇలాంటి బావమరిది దొరకడం మా అదృష్టం. ఇలాంటి మంచోడు లోకంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇంత మంచోడు నీకు భర్తగా లభించడం మా అందరికన్నా నువ్వే అదృష్టవంతురాలివి సునంద అన్నారు. 2 రోజుల తర్వాత జనరల్ వార్డుకు మార్చారు. ఇంకా స్పృహలోకి రాలేదు. ఈయనకేమీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేవు, చాలా హెల్దీగానే ఉన్నారు. బహుశా ఏదైనా మనసులో పెట్టుకుని బాధపడుతున్నారేమోననిపిస్తోంది. ఎనీహౌ ప్రమాదమేమీ లేదు అన్నారు డాక్టర్లు. 4వ రోజున నెమ్మదిగా కళ్ళు తెరిచారు సుధాకర్. పక్కనే ఉన్న సునంద సుధాకర్ చేతులు పట్టుకుని, ఏమండి అంది కళ్ళు తుడుచుకుంటూ. ఏం పర్వాలేదు సునంద, ఎలాగోలా బతికేస్తున్నట్టున్నాను అన్నాడు సుధాకర్. సునంద గొల్లుమంది. అలా ఏడవకూడదని నర్సులు వార్నింగ్ ఇచ్చారు. సుధాకర్ కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టుంది. తల అటూ ఇటూ తిప్పసాగాడు. అర్థం చేసుకున్న సునంద, ఏమండి, అందరూ వచ్చారు మిమ్మల్ని చూడటానికి అంది. గబగబా బయటికి వచ్చి సుధాకర్ స్పృహలోకి వచ్చిన విషయం అందరికీ చెప్పింది. వారందరూ బిలబిలమంటూ లోపలికి వచ్చారు. వారినందరినీ అలా చూస్తూ ఉండటంతో సుధాకర్ ముఖం 1000 వోల్టుల బొలుపులా వెలిగిపోవడం సునంద గమనించింది. ఒరేయ్ నాన్న, మాకంటే ముందు పోదామనుకున్నావురా అన్నాడు తండ్రి సుధాకర్ చేతులు పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. ఒరేయ్ కన్నా, నీ చల్లని చేతుల్లో మాకు తలకొరిమి పెట్టకుండా ఎక్కడకు పోలేవురా అంది తల్లి ఏడుస్తూ. అన్నయ్య అన్నయ్య అంటూ చెల్లెళ్ళు ముగ్గురు సుధాకర్ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఏడుస్తూ. అన్నయ్య, నువ్వు నిండు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బ్రతికుండాలరా అంది పెద్ద చెల్లెలు. అన్నయ్య, ఈ చేతులతో మా అందరి పెళ్ళిళ్ళు చేసావు, మమ్మల్ని జీవితాంతం ఇలాగే పట్టుకుని ఉండాలన్నయ్య అంది రెండో చెల్లెలు. అన్నయ్య, మాకు పండుగలు పబ్బాలు చేశావు, పురుళ్ళు పుణ్యాలు చేశావు, మాకు అండదండగా నిలబడ్డావు. నువ్వున్నావన్న ధైర్యంతోనే అత్తవారింట్లో ధైర్యంగా బ్రతికేస్తున్నామన్నయ్య. మమ్మల్ని వదిలి ఆ ధైర్యాన్ని చంపేయి కన్నయ్య అంది మూడో చెల్లెలు.
అయినా నీకొచ్చిన కష్టమేముందని ఇలా బెంగ పెట్టుకున్నావు అంది పెద్ద చెల్లెలు. అన్నయ్య, ఇన్నాళ్ళు బాధ్యతలతో అలిసిపోయావు. నీ సుఖం ఏనాడు చూసుకోలేదు. ఇకనైనా నువ్వు వదిన పిల్లలు హాయిగా ఉంటారనుకుంటే ఇలా చేశావేంటన్నయ్య అంది రెండో చెల్లెలు. ఒరే బామ్మర్ది, ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమిటో మాకు అర్థం కావడం లేదు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎంజాయ్మెంట్ సిటీ లైఫ్ అన్నాడు పెద్ద బావ. ఒరే బామ్మర్ది, అదే నేనైతే రెక్కలొచ్చిన పక్షిలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాణ్ణి. హాయిగా ఉండక నీకెందుకొచ్చిన బెంగట అన్నాడు రెండో బావ. ఈ వయసులో మా అమ్మ నాన్నను మీ అందరినీ వదిలి దూరం రావడం నాకు చాలా బాధగా ఉంది. మీ అందరితో ముడిపడ్డ జీవితం నాది. నాకు ఆ ఆనందమే ఇష్టం అన్నాడు సుధాకర్. అదేంటి బావగారు, మా అమ్మ నాన్న ఎంతో మీ అమ్మ నాన్న మాకు అంతేగా, వాళ్ళను చూసుకోవడానికి మేము లేమా అన్నాడు మూడో బావ. మరైతే ఈ విషయం సునందకు చెప్పొచ్చు కదా. దాని ఇష్టాన్ని కాదనలేకపోయాను. దాన్ని కూడా సంతోషంగా ఉంచాలి కదా. కానీ నా శరీరం ఇక్కడ ఉన్న నా మనసంతా మీ దగ్గరే ఉంది. మీరు తలుపుకు రాని క్షణమంటూ లేదు. అందుకే కదా అక్కడే ఉండటం కోసం ఇప్పటికీ 10 సార్లన్నా వచ్చిన ప్రమోషన్ని వదిలేశాను. ఆ సంగతి మీకు తెలుసు కదా. మీకు దూరంగా ఉండలేను. ఆ విధంగా అలవాటైపోయిన ప్రాణం. మీరెవ్వరూ లేక తట్టుకోలేకపోయాను. రోజు ఒకటే బెంగగా ఉండేది. ఒరే బామ్మర్ది, సునంద సంతోషం కోసం వచ్చిన వాడివి కొన్నేళ్లైనా నిగ్రహంగా ధైర్యంగా ఉండొద్దట్రా అన్నాడు పెద్ద బావ. నిజమే, కానీ ఏమో బావగారు, నా మనసుకు సర్ది చెప్పుకోలేకపోయాను. అసలు ప్రపంచం మీదే ఇంట్రెస్ట్ పోయింది బావగారు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బామ్మర్ది, నీది మరీ చిన్నపిల్లాడి మనస్తత్వమని ఇప్పుడే తెలిసిపోయింది. హోమ్ సిక్ అన్న మాట అన్నాడు రెండో బావ. ఇంత సెన్సిటివ్ సాఫ్ట్ నేచర్ పనికి రాదురా బావగారు. రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. బంధాలు బంధుత్వాలు బలంగా ఉండాల్సిందే, కాదనను. మరి మీరు ఎదగాలి కదా. మీ పిల్లల కోసం రాయల్ లైఫ్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలంటే ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఆర్థికంగా హోదాగా ఎదిగితేనే కదా రేపన్ననాడు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేది. ఆలోచించండి బావగారు. ప్రమోషన్ తీసుకోండి, రిచ్ లైఫ్ లీడ్ చేయండి. మా గురించి వదిలేయండి. మీ లైఫ్ మీకు ముఖ్యం. మీకు దూరంగా ఉన్నంత మాత్రాన రక్త సంబంధాలు ఏమీ తెగిపోవు. బెంగ పెట్టుకునే అవసరమే లేదు అన్నాడు మూడో బావ. నీ అదృష్టం కొద్దీ సునంద లాంటి మంచి అమ్మాయి నీకు దొరికింది. నీ మాట జవదాటని మంచి మనసున్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఆశలు కోరికలు ఉంటాయి కదరా. నువ్విలా చేసి ఆ అమ్మాయికి పిల్లలకు అన్యాయం చేస్తావట్రా. ఇది నీకేమైనా బాగుందా? మేమైతే అందరం సునందకే ఓటు వేస్తాం. ఒరేయ్, ఇవన్నీ వదిలేసి నీ బ్రతికేదో బతకరా. అక్కడ మాకొచ్చిన లోటేమీ లేదు. మేమంతా హాయిగానే ఉన్నాం. సంవత్సరానికి ఒకసారో 2 సార్లో అందరం ఎక్కడో ఒకడ కలుసుకుందాం. దీనికింత బెంగెందుకురా పిచ్చి సన్నాసి. మేమేమైనా అనుకుంటామని నీ భయమా అంది తల్లి కొడుకు గుండెల మీద రాస్తూ. గబుక్కున తల్లి తండ్రి చేతులు పట్టుకున్నాడు సుధాకర్. అమ్మ, నాన్న, మీరు నా దగ్గరే ఉండండి. నాకు ధైర్యంగా సంతోషంగా ఉంటుంది. మీరు లేకపోతే నేనుండలేను. మిమ్మల్ని విడిచి నేనెప్పుడూ ఉండలేదు అన్నాడు సుధాకర్. ఓరిసుంట, ఏడిసినట్టుంది. అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల సునందకు బెంగుండాలి, కానీ నువ్వేంట్రా ఆడపిల్ల కన్నా అధ్వానంగా ఉన్నావు. చూడరా, సునందను చూసి నేర్చుకో. తన వారినందరినీ వదులుకొని వచ్చిన ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా ఉంది. ఆ మాత్రం కూడా షంషీర్గా లేకపోతే ఎలారా, సిగ్గుచేటు అన్నాడు తండ్రి. మామయ్య గారు, ఏమీ అనుకోవద్దు. మీరు కూడా అక్కడే ఉంటానని భీష్మించుకోకుండా మీ ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉండండి. మేమందరం పండుగకో పబ్బానికో వచ్చి పోతుంటాంలేండి అన్నాడు పెద్ద అల్లుడు. సరే లేరా, నీ దగ్గరికే వచ్చి ఉంటాంలే. మరి కోడలు అనుమతి కావాలి కదా అన్నాడు తండ్రి. మామయ్య గారు, మీరు అక్కడికి వచ్చి ఉంటానంటే మాకు అంతకన్నా కావాల్సిందేముంది? వారి ఇష్టం ఎలా ఉంటే అలాగే చేద్దాం అంది సునంద భర్త వైపు ప్రేమగా చూస్తూ. సుధాకరం ఎంత మంచివాడు, ఎంత బుద్ధిమంతుడు. ఎవరిని బాధ పెట్టకూడదని తన మనసులో బాధ తనలోనే దాచేసుకొని ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ప్రమోషన్ తీసుకోవద్దంటే నేనేమైనా కాదనగలనా? తనకు
చాలా తప్పుగా ఆలోచించాడు. ఒక్కడి కోసం ఆరాట పడుతూ ఇంతమంది ఆదరాబాదరగా రావటం ఎంత అదృష్టం. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంత ఆత్మీయులను మూటగట్టుకున్నాడు. తనే పొరపాటుగా ఆలోచించింది. బావమరిది క్షేమం కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ఎవరికైనా ఇంత భాగ్యం ఉంటుందా? తన భర్త భాగ్యమంతా తన సౌభాగ్యమే కదా. కుటుంబం అంటే ఏమిటో, కుటుంబ విలువలంటే ఏమిటో రుచి చూపించాడు. పుణ్యం కొద్దీ పురుషుడంటే ఈయనేనేమో. ఇంతమంది మనసుల్లో ఈయన ఎంత ఉన్నత స్థానం సంపాదించుకున్నాడు. అందరి మనసులలో ఈయన స్థానం ఎంత గొప్పదో ఉందో అర్థమైపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి తనను దేవతలా చూసుకున్నాడు. తనకు ఏ కష్టమూ లేకుండా రాకుండా చూసుకున్నాడు. ఏనాడు తన సంపాదన గురించి మాట్లాడలేదు. నీ డబ్బేం చేస్తావని కూడా అడగలేదు. ఎంత ఉదార స్వభావుడు, ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడు. ఈ రోజుల్లో ఇలాంటి మనిషి ఉండటం చాలా అరుదు. తన కుటుంబ సభ్యులతో సమానంగా కాదు కాదు ఇంకా ఎక్కువగానే చూసుకున్నాడు. తననెంతో ఓ ప్రేమ దేవతలా ఆరాధించాడు. తన ఆడబడుచులన్నీ వస్తువుల్లో చూసుకున్నది కానీ అంతకు మించి మమతానురాగాల పరిధిలో చూడలేకపోయింది. తనెంత మూర్ఖురాలు. అన్నకు బాగోలేదనంగానే ఉన్న పళాన భర్తలను తీసుకొని ఫ్లైట్ ఎక్కి వచ్చేశారు. అది కదా అన్నా చెల్లెల అనుబంధమంటే. కానీ తన భర్త మనసుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. తను కూడా తన భర్త మనసులో అంతకు మించి స్థానం సంపాదించుకోవాలి. ఇలాంటి భర్త చేతుల్లోనే పుణ్యస్త్రీగా పోవటం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. ఎవరికైనా సరే ఇటువంటి భర్త లేని జీవితం వృధా అని మనసులో అనుకోసాగింది సునంద భర్త వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.